మీరు వాడే స్మార్ట్ ఫోన్, మీరు రోజూ అడిగే ఏఐ, మీరు ఉద్యోగం కోసం వాడే యాప్స్, ఇవన్నీ కులం మతం చూడవని, అందర్నీ సమానంగా చూస్తాయని మీరు అనుకుంటున్నారా? టెక్నాలజీకి కులం అంటదా అని మీరు గుడ్డిగా నమ్ముతున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే మన కళ్లకు కనిపించకుండా ఒక అదృశ్యమైన డిజిటల్ కుల వ్యవస్థ మనల్ని శాసిస్తోంది. అవును, మీరు విన్నది అక్షరాలా నిజం. ప్రాచీన కాలం నాటి కుల వివక్షను ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైలెంట్గా మళ్లీ పునర్నిర్మిస్తోంది. ఇది ఎలా జరుగుతుందో తెలిస్తే ఖచ్చితంగా మీ మైండ్ బ్లాంక్ అవుతుంది. టెక్నాలజీ అనేది మనుషుల మధ్య ఉన్న అంతరాలను చెరిపేస్తుందని, కులాలకతీతంగా అందరికీ సమాన అవకాశాలిస్తుందని మనమంతా కలలు కన్నాం. ఇంటర్నెట్ వస్తే సమాజం మారిపోతుందని నమ్మాం. కానీ మన ఇండియాలోని కొత్త టెక్ సెక్టార్స్లో జరుగుతున్నది చూస్తే భయం వేస్తోంది. ఆల్గరిథమ్స్ మన సమాజంలో ఉన్న పాత బుద్ధులనే మళ్లీ నేర్చుకుంటున్నాయి. మీరొక జాబ్ కోసం అప్లై చేసినప్పుడు మీ రెజ్యూమేలో మీ పేరు పక్కన ఉన్న తోకను తీసేసినా ఆన్లైన్లో మీ కులమేంటో ఏఐ ఇట్టే పసిగట్టేస్తోంది. ఎలా అంటారా? మీ అడ్రస్, మీరు చదివిన స్కూలు, మీ రెజ్యూమేలో ఉన్న గ్యాప్స్, ఇవన్నీ లెక్కలేసి ఈ మనిషి బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది డిసైడ్ చేస్తోంది. అంటే డేటా సైన్స్ అనేది న్యూట్రల్ కాదు. అది మన సమాజంలో దాగి ఉన్న వివక్షను చాలా సైలెంట్గా, మనకు తెలియకుండానే నేర్చుకుంటోంది. ఇది ఎంత భయంకరంగా ఉందో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రీసెంట్గా ఒక రీసెర్చర్ తన కవర్ లెటర్ డ్రాఫ్ట్ చేయమని చాట్ జీపీటీని అడిగితే అది ఏం చేసిందో తెలుసా? అతని పేరు సిన్హా అనే ఒక ఓబీసీ పేరైతే దాన్ని ఆటోమేటిక్గా శర్మ అనే బ్రాహ్మణ పేరుగా మార్చేసింది. ఎందుకలా చేసింది? ఎందుకంటే ఇంటర్నెట్లో ఉన్న లక్షలాది అకాడమిక్ పేపర్స్ చదివి ట్రైన్ అయిన ఆ ఏఐకి ఒక ఎడ్యుకేటెడ్ వ్యక్తి పేరంటే ఇలానే ఉండాలి అనే ఒక బయాస్ ఫీడ్ అయిపోయింది. ఇది పొరపాటున జరిగింది కాదు. దశాబ్దాలుగా మన సమాజంలో ఉన్న డామినేషన్ ఏఐ మెదడులో ఎలా ఫిక్స్ అయిపోయిందో చెప్పడానికి ఇదొక సజీవ సాక్ష్యం. సరే, ఇదంతా పక్కన పెడితే ఉద్యోగాల కోసం పెద్ద పెద్ద కంపెనీలు వాడే సాఫ్ట్వేర్స్ ఎంత మోసం చేస్తున్నాయో తెలుసా? పేరు చూసి పక్షపాతం చూపిస్తారేమో అని చాలా కంపెనీలు బ్లైండ్ రెజ్యూమే స్క్రీనింగ్ తెచ్చాయి. అంటే క్యాండిడేట్ పేరు, కులం కనిపించకుండా ఆల్గరిథంకి ఇస్తారన్నమాట. కానీ ఇక్కడే టెక్నాలజీ తన అసలు విశ్వరూపం చూపించింది. పేరు లేకపోతే ఏంటి? ఆ క్యాండిడేట్ పిన్ కోడ్ ఏంటి? ఏ కాలేజీలో చదివాడు? వాళ్ల నాన్న ఏం పని చేస్తాడు? చదువు మధ్యలో ఏమైనా గ్యాప్ ఉందా? ఇలా 10 రకాల ఇతర విషయాలను బట్టి ఏఐ కులాన్ని ఈజీగా గెస్ చేస్తోంది. ఉదాహరణకు, ఎవరైనా కాస్ట్లీ ప్రైవేట్ కాలేజీలో చదివితే వాళ్లను అప్పర్ క్యాస్ట్ గాను, మారుమూల ప్రభుత్వ స్కూల్లో చదివి కెరీర్లో గ్యాప్ ఉంటే వాళ్లను రిజర్వ్డ్ కేటగిరీగాను అది డిసైడ్ చేసేస్తోంది. మీ టాలెంట్ను కాదు, మీ బ్యాక్గ్రౌండ్ను బట్టి మీకు ఆ ఉద్యోగం రాకుండా అది సైలెంట్గా గేట్లు మూసేస్తోంది. పేరు తీసేసినంత మాత్రాన వివక్ష పోలేదు. అది కేవలం టెక్నాలజీ రూపంలోకి అప్గ్రేడ్ అయింది అంతే. మన తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ ఐటీ కారిడార్లో కూడా ఈ ఎఫెక్ట్ ఎంత ఉందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక గ్లోబల్ ఐటీ కంపెనీలో పనిచేసే ఒక దళిత సాఫ్ట్వేర్ ఇంజనీర్కు పైథాన్ లాంటి కీలకమైన ప్రాజెక్ట్స్ ఇవ్వకుండా కేవలం కొన్ని వర్గాల వారికే ఆ పనులిస్తున్నారని బయటపడింది. మనుషులు చేసే ఈ వివక్షను డేటా ద్వారా ఏఐ కూడా నేర్చుకుంటే మన భవిష్యత్తు ఎంత డేంజరో ఆలోచించండి. లోన్స్, క్రెడిట్ కార్డ్స్ ఇచ్చే యాప్స్ కూడా మీ కులాన్ని బట్టి మిమ్మల్ని జడ్జి చేస్తున్నాయి అంటే మీరు నమ్ముతారా? ప్రభుత్వ లెక్కల ప్రకారం దళిత ఐటీ ప్రొఫెషనల్స్ అప్పర్ కాస్ట్ వాళ్లకంటే 25% తక్కువ జీతం తీసుకుంటున్నారు. ఈ డేటాను ఏఐకి ఇస్తే దళితులకు లోన్ ఇస్తే తిరిగి కట్టలేరు అనే ఒక తప్పుడు నిర్ణయానికి అది వచ్చేస్తోంది. వాళ్లను హై రిస్క్ బారోవర్స్గా ముద్రవేస్తోంది. బ్యాంక్ మేనేజర్ చేయాల్సిన వివక్షను ఇప్పుడు ఆల్గరిథం చాలా పద్ధతిగా చేస్తోంది. ఇక మ్యాట్రిమోనీ, డేటింగ్ యాప్స్ సంగతైతే చెప్పనక్కర్లేదు. ప్రపంచం ఎంత మారినా ఇండియాలో పెళ్లిళ్ల యాప్స్ మాత్రం పాత పద్ధతులనే డిజిటలైజ్ చేశాయి. ఇండియాలో అతిపెద్ద మ్యాట్రిమోనీ యాపే ఏకంగా 300 కమ్యూనిటీ స్పెసిఫిక్ సైట్స్ నడుపుతోంది. మీరు ఏ యాప్ తీసుకున్నా అందులో కాస్ట్ ఫిల్టర్ కామన్. మీకు కావలసిన కులాన్ని ప్రిఫర్డ్ లేదా మస్ట్ హ్యావ్ అని సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆధునికంగా ఆలోచించి మీ ప్రొఫైల్లో కులం మెన్షన్ చేయకపోతే మీకు ఒక్క రెస్పాన్స్ కూడా రాదు. అంటే కులాంతర వివాహాలను టెక్నాలజీ ముసుగులో ఈ యాప్స్ చాలా సైలెంట్గా తొక్కేస్తున్నాయి. ఒక యాప్ ఇంజనీర్ స్వయంగా చెప్పిన మాటల్లో చెప్పాలంటే, మా ఆల్గరిథంకి ఇంజనీర్స్ అంటే ఇంజనీర్స్కే ఇష్టమని తెలుసు. కానీ నిజానికి ఆ మాట వెనక
కులం మరియు అంతస్తు కూడా సైలెంట్గా కలిసిపోతున్నాయి అన్నది చేదు నిజం. దీన్నంతటినీ డేటా సైంటిస్టులు రిడెండెంట్ ఎన్కోడింగ్ అంటారు. ఇండియాలో ప్రతి డేటా పాయింట్ వెనక ఒక సామాజిక అర్థం ఉంటుంది. మీ ఈమెయిల్ ఐడి, మీ లింక్డ్ఇన్ నెట్వర్క్, ఆఖరికి మీ ఫోటోలోని స్కిన్ టోను, ఇవన్నీ మీ కులాన్ని చెప్పేస్తాయి. మీరు ఉండే ఏరియా పిన్ కోడ్ కూడా ఒక కులాన్ని సూచిస్తుంది. సోషల్ మీడియాలో కూడా ఇదే జరుగుతోంది. ప్లాట్ఫామ్స్ డబ్బులు కట్టిన వాళ్ళకి, పలుకుబడి ఉన్న వాళ్ళకి ఈజీగా బ్లూటిక్స్ ఇస్తూ అట్టడుగు వర్గాల హక్కుల కోసం పోరాడే అకౌంట్స్ని కావాలనే సైలెంట్ చేస్తున్నాయి. ఇంటర్నెట్లో ఎక్కువగా అర్బన్ వాయిసెస్ మాత్రమే వినిపిస్తాయి. కాబట్టి ఏఐ కూడా అదే నిజమైన ప్రపంచం అనుకుంటుంది. ఇదంతా చూశాక మీకొక భయంకరమైన నిజం అర్థం కావాలి. ఆల్గరిథమ్స్ వాటంతటా అవే పక్షపాతాన్ని సృష్టించవు. వందల ఏళ్లుగా మన సమాజంలో ఉన్న చారిత్రక అన్యాయాన్ని ఒక ప్యాటర్న్లా అర్థం చేసుకుని దాన్నే మన భవిష్యత్తు మీద మళ్లీ అప్లై చేస్తాయి. ఏఐ సిస్టమ్స్లో దళితులు, గిరిజన వర్గాలు, ఓబీసీ వర్గాల డేటా సరిగ్గా ఫీడ్ చేయకపోతే రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ వాళ్లను పూర్తిగా ఈ సమాజం నుంచే పక్కన పెట్టేస్తోంది. మన తెలుగు యువత ఇంటర్నెట్ వస్తే కులపిచ్చిపోతుంది, సమానత్వం వస్తుంది అని నమ్మారు. కానీ ఆ కోడింగ్ లైన్స్ వెనక మన పాత పక్షపాతాలు అలాగే ప్రాణాలతో ఉన్నాయి. ఈ డిజిటల్ కాస్ట్ సిస్టమ్ అనేది మనందరికీ ఒక వేకప్ కాల్. మనం టెక్నాలజీని ఇలాగే గుడ్డిగా నమ్మితే అది మన కులాల గోడలను మరింత గట్టిపరుస్తుందా, లేక అందరికీ న్యాయం జరిగేలా మనం ఈ డేటాను మారుస్తామా? ఈ హిడెన్ టెక్నాలజీ కుట్ర గురించి మీరేమనుకుంటున్నారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనల్ని ముందుకు తీసుకెళ్తోందా, లేక 100 ఏళ్లు వెనక్కి నెట్టేస్తోందా? మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద పంచుకోండి.